వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. పిచ్చేడు చేతుల రాయి జగన్రెడ్డికో పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావగన్ వెళ్తాను అంటూ స్పష్టం చేశాడు. నిన్నగాక మొన్న ఆ పార్టీ నాయకులు కొంతమంది అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదంటూ మాట్లాడిన తీరు మనం చూసాం. ఇవాళ జగన్రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అమరావతి వర్సెస్ మావగన్ అంటున్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? మొన్న ఒక మాట, నిన్న ఒక మాట, నేడు ఒక మాట. గతంలో అలా మాట్లాడాడు, ఇప్పుడు అలా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద, జగన్రెడ్డి వ్యవహార శైలి మీద, జగన్రెడ్డి పార్టీలో నాయకులు ప్రవర్తిస్తున్న తీరు మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. అమరావతి వర్సెస్ మావగన్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పాలన చేత కాదు, ఏం చేయట్లేదంటూ వ్యాఖ్యానం చేస్తున్నాడు. అంటే అభివృద్ధిని చూసి తట్టుకోలేక అలా మాట్లాడుతున్నాడు అంటారా, లేకపోతే మైండ్ మతి భ్రమించి అలా మాట్లాడుతున్నాడా? మళ్ళీ ఎన్నికలకి ఇదే రెఫరెండం అంటున్నాడు. ఎట్లా చూస్తారు సార్? మొన్న 2024లో ఎన్నికలు జరిగినాయి కదా రామరమ్మ గారు, అందులో రెఫరెండం ఇదే. పాపం 2 సంవత్సరాలు అయింది కదా, జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. 2024లో జరిగిన ఎన్నికలు అమరావతి వర్సెస్ 3 రాజధానులు అన్నాడు. దాని మీదే జరిగింది. దాని మీదే అమరావతి రైతులు అంటే ఈ మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కలిసిన 36 మంది కాదు, అమరావతికి భూములు ఇచ్చిన 30,000 మంది రైతులు. ఈ 30,000 మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామానికి వెళ్ళి ఉత్తరాంధ్ర, రాయలసీమ, మిగిలిన ప్రదేశాలన్నిటికీ కూడా వెళ్ళి, అయ్యా జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేస్తున్నాడు, మా పొట్ట కొడుతున్నాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నాడు అని ప్రచారం చెయ్యటం వల్ల జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. అది కూటమికి కూడా పెద్దలు కూడా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో, అమరావతి మా ఏకైక రాజధాని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామంటూ. దానికైతే ప్రజలు కూడా తీర్పిచ్చారు. అయినా కూడా సమీక్షించుకోకుండా, మాట మార్చుకోకుండా ఇవాళకి అదే పాట పాడుతున్నాడు జగన్ రెడ్డి. మీకు గుర్తుండే ఉంటుంది రామరమ్మ గారు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత వైసీపీ నాయకులందరూ దాన్ని ఇన్వైట్ చేశారు. మొత్తం వైసీపీ తరఫున విశాఖపట్నంలో, కర్నూలులో పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు. ఆఫ్కోర్స్ ఆ మీటింగులు అటర్ ఫ్లాప్ అయినాయి, కానీ క్యాంపెయిన్ తీసుకున్న తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర, రాయలసీమలో పర్యటించినప్పుడు ఆయన ఉత్తరాంధ్రలో వెళ్ళి అమరావతి రాజధాని విశాఖపట్నంలో ఉండదు, విశాఖపట్నాన్ని వేరే విధంగా డెవలప్ చేస్తాను అని క్లియర్ కట్గా చెప్పాడు. కర్నూలు వెళ్ళి కర్నూలులో చెప్పాడు క్లియర్గా చంద్రబాబు నాయుడు. కర్నూలు, అనంతపూరు, ఒంగోలు ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే అమరావతి రాజధాని, కర్నూలుకి వేరే పారిశ్రామికంగా నేను ప్రోత్సాహం ఇస్తాను అని ఆయన క్లియర్ కట్గా చెప్పినప్పుడు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వాళ్ళైతే మాకు రాజధాని అక్కర్లేదు అని చెప్పారు. మాకు రాజధాని అవసరం లేదు, మాది ఒక పర్యాటక కేంద్రము, మీకు సాఫ్ట్వేర్ మీరు అంతకు ముందర మీరు ప్రాముఖ్యత ఇచ్చారు, అదే ఇవ్వండి, మాకు ఇక్కడికి రాజధాని వద్దు అని చెప్పి విశాఖపట్నం ప్రజలు చాలా క్లియర్గా చెప్పారు. రాయలసీమలో ప్రజలందరూ కూడా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలి, మాకు పరిశ్రమలు కావాలి, మేము అభివృద్ధి చెందాలంటే మాకు హార్టికల్చర్ కావాలి అని అడిగారు. అవే చేస్తానని ఆ రోజున చంద్రబాబు చెప్పాడు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు చేసింది కూడా అదే. అంటే ఇంత క్లియర్గా స్పష్టంగా రాయలసీమలో, ఉత్తరాంధ్రలో కూడా ఆ రోజు పర్యటించిన చంద్రబాబు నాయుడు అమరావతి మేము రాజధానిగా మేము సెలెక్ట్ చేసే ఏకైక ప్రాంతం అని చెప్పినప్పుడు ప్రజలు హర్షించినప్పుడు
ఆ ఫీడ్బ్యాక్ తీసుకొనైనా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బుద్ధి తెచ్చుకోవాలి. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అదే 3 రాజధానులు కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఆ ఉత్తరాంధ్ర అభివృద్ధి కావట్లేదు కాబట్టి నేను వెళ్తాను, నేను వెళ్తే తప్ప అభివృద్ధి కాదు అని ఇదే జగన్మోహన్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ కూడా ఫైల్ చేశాడు. ఇన్ని చేశాడు కదా. కర్నూలు న్యాయ రాజధాని చేస్తానన్నాడు కదా. కర్నూలు మీద కోర్టులో కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో చెప్పాడు క్లియర్ కట్గా, మాకు అమరావతి నుంచి హైకోర్టుని తరలించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అఫిడవిట్ ఫైల్ చేశాడు కదండి క్లియర్గా. అమరావతి రకరకాలుగా అమరావతి మీద కామెంట్లు చేశాడు, చేయించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అమరావతి రైతుల మీద చేసిన దాష్టికం జోలికి నేను ఇప్పుడు చెప్పట్లా, ఇప్పటికే చాలామందికి తెలుసు కాబట్టి. ఇన్ని కార్యక్రమాలు చేసి సెక్రటేరియట్, అమరావతిలో ఉన్న సెక్రటేరియట్లో హెచ్ఓడీల్ని ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులుగా ఉన్న ఎన్జిఓ సంఘం నాయకులు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఆ నాయకులు వీళ్ళందరితోటి హెచ్ఓడీల్ని బెదిరించాడు. మీరు వైజాగ్ వెళ్ళిపోవాలి నెక్స్ట్ మంత్ కల్లా అని. మాకు రిటర్న్ ఆర్డర్స్ ఇవ్వండి అంటే రిటర్న్ ఆర్డర్ ఇవ్వము, మీరు వెళ్ళాల్సిందే అని బెదిరిస్తే చాలామంది హెచ్ఓడీలు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మేము ఈ బాధ మేము ఎక్కడ పడతామని. ఈ ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాల నాయకుల పేరుతోటి ఈ గూండాలు, వైసీపీ గూండాలు ఆ రోజున ఉద్యోగస్తుల్ని బెదిరించారు. ఎంతోమంది ఉద్యోగస్తులు అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చి ఫ్యామిలీస్ తోటి సెట్ అయ్యారు అమరావతిలో. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ నేను వైజాగ్ పోవాలి అంటే చాలామంది విఆర్ఎస్ తీసుకున్నారు. అంటే ఇటువంటి క్రూరమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది, అమరావతిని నాశనం చేయటానికి. ఈ రోజున పొలిటికల్గా ఇంకా జగన్మోహన్ రెడ్డికి దెర్ ఇస్ నో గేమ్. అతనే చెక్మేట్ చెప్పుకున్నాడు. చెస్ గేమ్లో చెక్మేట్ తెలుసు కదా. అటువంటి చెక్మేట్ని జగన్మోహన్ రెడ్డి తనంతట తానే చెప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు వేసిన ఉచ్చులో ఇరుక్కున్నాడు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి, నీ చాప్టర్ క్లోజ్. ఎందుకు అంటే నువ్వు అమరావతి మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కొడదాం అనుకున్నావు లాస్ట్ టైం. అది వర్కౌట్ కాల. ఆ కన్ఫ్యూజన్ని ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇచ్చేసావు, అమరావతిలో ఉండదు రాజధాని అని. ఇదే కావాల్సింది, చంద్రబాబు నాయుడికి కావాల్సిందే ఇది. ఎందుకు అంటే నువ్వు అమరావతి వ్యతిరేకివి అని ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది. ఆ క్యాంపెయిన్ని నీ తల మీదకి ఎత్తుకొని నువ్వే చెప్పావు నేను అమరావతికి వ్యతిరేకం అని. ఇంకా నీ పేరుని నాని కానీ, నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని అవినాష్, అతనికి ఏదో తెలిసినట్టు, అతనేదో పెద్ద పొలిటికల్ పండిట్ అయినట్టు, అతనేదో జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనలు మొత్తం తనతోటి పంచుకున్నట్టు, నిన్నగాక మొన్న దేవినేని అవినాష్ వచ్చి అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పామా అని అడిగాడు. దేవినేని అవినాష్, ఇప్పుడేం చెప్తావు నువ్వు? అమరావతికి వ్యతిరేకం అని నీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు? మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు అమరావతికి నేను వ్యతిరేకం అని. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పు, వివరణ ఇవ్వు. ఇంకొకటి చెప్తా, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఏం చెప్పాడు? విశాఖపట్నం మా రాజధాని, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అని చెప్పాడు. ధర్మాన ప్రసాదరావు రా, ఇప్పుడు బయటికి రా. జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు మేము విశాఖపట్నం మా రాజధాని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. మావిగంట ఆయన రాజధాని. ధర్మాన ప్రసాదరావు కమ్అవుట్ అండ్ టెల్ మీ, ధర్మాన ప్రసాదరావు కమ్అవుట్
అండ్ టెల్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ఇంకా నీ రాజధాని కాదు. జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. నిన్న పాపం చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు బొత్స సత్యనారాయణకు వచ్చి మావిగన్ అనేది మా విధానం అన్నాడు. మావిగన్ అనేది మేము చెప్పాము ఒక ప్రపోజలు, అది అయిపోయింది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందో అది చెప్పనివ్వండి అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అమరావతి అని, మొత్తం గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోదించి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సార్ వాళ్ళతో ఒక మాట చెప్పించి తను ఒక మాట మాట్లాడి వాళ్ళని రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికే చేస్తున్నాడు ఇట్లా. ఇప్పుడు దేవినేని అవినాష్ చరిత్ర క్లోజ్, ఇంకా నువ్వు మాట్లాడటానికి వీలు లేదు, నువ్వు కంటెస్ట్ చేయడానికి కూడా వీలు లేదు. దేవినేని అవినాష్, ధర్మాన ప్రసాదరావు, నువ్వు ఇంకా కంటెస్ట్ చేయడానికి కూడా అనర్హుడివి నువ్వు. ఎందుకంటే నా రాజధాని విశాఖపట్నం అని చెప్పావు, అది కాదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ, నీ పార్టీ విధానం ఏంటో నీకు తెలీదు, యు ఆర్ అన్ఫిట్ టు కంటెస్ట్. నువ్వు ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయి, వేస్ట్. పేరుని నాని అయిపోయింది పని. అంబటి రాంబాబు ఏం చెప్పాడు? అంబటి రాంబాబు ఈ అమరావతికి వ్యతిరేకంగా ఎన్ని కామెంట్లు చేశాడు? అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి, నీ పని అయిపోయింది. ఎందుకు అంటే నువ్వు అమరావతికి వ్యతిరేకం కాదు అని ఇప్పటికి చాలాసార్లు చెప్పావు. అమరావతికి వ్యతిరేకం అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, యూ బెటర్ టు క్విట్ దట్ పార్టీ. మొత్తం జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేశాడు, అందరినీ పిచ్చోళ్ళని చేశాడు. తన దగ్గరున్న సీనియర్ నాయకులందరినీ పిచ్చి వాళ్ళని చేశాడు. ఈ రోజుతోటి జగన్మోహన్ రెడ్డి అట్లా వెతుక్కుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు పన్నిన వలలో పడ్డాడు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. అమరావతి ఏకైక రాజధాని అనే స్టాండ్ మీద ఉన్నాడు. 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పుడు చాలామంది, ఎంతోమంది చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చే ఎన్నికల్లో 3 ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారండి, మీకు ఓటేయరండి అని చెబితే చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు, నాకు ఓటు వేసినా వేయకపోయినా అమరావతే రాజధాని, అమరావతిలోనే రాజధాని ఉంటుంది. ఈ 3 రాజధానులు, 4 రాజధానులు, 30 రాజధానులు అనేవి తప్పు. ఈ తప్పుడు సిద్ధాంతానికి నేను లొంగను అని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించినప్పుడు చాలా క్లియర్ కట్గా చెప్పి, రాజకీయంగా మీకు నష్టం జరుగుతుందండి అని చెప్పినా కానీ నో, నా సంగతి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రం అమరావతి అని క్లియర్ కట్గా ఆ రోజు చెప్పాడు, ఈరోజు చెప్తున్నాడు. సార్, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా రాజధాని అమరావతి అని చెప్పారు. నిర్మాణం కూడా సర్వేగంగా జరిపిస్తున్నారు. కేంద్రం కూడా స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చింది, గెజిట్ నోటిఫికేషన్. ఎంత ప్రక్రియ జరిగిన తర్వాత కూడా అమరావతి సర్వేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సమయంలో కూడా జగన్ రెడ్డి వచ్చి నేను మారుస్తాను, నాది మావిగానంటూ మాట్లాడటాన్ని రాజకీయ వ్యూహం అనుకోవాలా, లేకపోతే అమాయకత్వం లేదా తెంపర్తనం అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలి. మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి చెప్తా విను, నువ్వు అమరావతిని మార్చలేవు. నీకు మొత్తం నువ్వు అనుకుంటున్నట్టు, నువ్వు కలగంటున్నట్టు 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు వచ్చినా నువ్వు మార్చలేవు. నీకు ఇంపాసిబుల్. నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడం ఇంపాసిబుల్. కానీ అన్ని అసెంబ్లీ సీట్లు, అన్ని పార్లమెంటు సీట్లు నీకు వచ్చినా నువ్వు మార్చలేవు. ఎందుకు మార్చలేవు? నీ మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డా నువ్వు మార్చలేవు. నువ్వు ఇప్పుడు మెల్లిమెల్లిగా కాంగ్రెస్ వైపు జరుగుతున్నావు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడే ఒక స్టాండ్ తీసుకున్నది. మొన్న అమరావతి బిల్లుకి యాక్సెప్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసింది. ఏకగ్రీవంగా. భారతీయ జనతా పార్టీ, భారతదేశంలో ఉన్నవి కాంగ్రెస్ పార్టీ,
అంటే యూపీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి, ఒక మాట అనాలని నోటిదాకా వచ్చింది కానీ నేను మనం అంటే ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్ కదా, అందుకని నేను ఆ పదాన్ని దిగమింగుకున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఆ పార్టీలని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తిలో ఉండరు. ఖచ్చితంగా నువ్వు మొత్తం పార్లమెంటులో మొత్తం భారతదేశంలో ఉన్న సీట్లు అన్నీ గెలిచినా నువ్వు మార్చలేవు. ఎందుకు మార్చలేవో తెలుసా? మొత్తం భారతదేశంలో అన్ని సీట్లు, అన్ని పార్లమెంటు సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఈ చట్టాన్ని మార్చలేడు. ఎందుకో తెలుసా? ఈ చట్టము ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి చేసిన సవరణ చట్టము. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026 ఇది. దీన్ని మార్చాలి అంటే అందులో ఏదన్నా నీకు క్లాజ్ ఉండాలి. ఆ క్లాజులు లేవు. నువ్వు ఏ క్లాజు లేకుండా మొత్తం భారతదేశం మొత్తం నీ ఎంపీలు గెలిచినా కానీ నువ్వు ఆ చట్టాన్ని మారిస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది రాజ్యాంగ ధర్మాసనం. అంటే చెప్తున్నా, ఇవన్నీ జరిగేవిగా చచ్చేవి కాదు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన పార్లమెంటు సీట్లలో సగం కూడా రావు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఒకటో రెండో కూడా రావు. అసెంబ్లీ సీట్లు అయితే 11 రావటమే కష్టం. మళ్ళీ 11 సీట్లు, ఈ 11 గెలవలేడు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ రోజున నేను మళ్ళీ మావిగన్ అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వేసిన చక్ర వ్యూహంలో ఇరుక్కుపోయాడు. ఈ పద్మ వ్యూహం నుంచి నీకు బయటికి రావటానికి నీకు ఏం తెలీదు, నువ్వు రాలేవు. నీకు ఈ రోజున నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నీ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే జగన్మోహన్ రెడ్డి. నేను ఒక 40-44 సంవత్సరాల ఒక జర్నలిస్ట్గా అన్నీ అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, అర్థం చేసుకో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పద్మవ్యూహంలో చిక్కుకున్న జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం కష్టమని, ఆ పార్టీ వచ్చేది లేదు, పెట్టేది లేదు, అమరావతిని మార్చేది లేదు, మార్చాలంటే అనేక అడ్డంకులు ఉన్నాయంటే ఆల్రెడీ రిఫరెండం అయిపోయింది కాబట్టి అమరావతిని మార్చడం ఎవడి వల్ల కాదు అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.